ఈ బైబిల్ తరగతిలో ఆసక్తి కలిగి చేరవచ్చిన ప్రభునందు సహోదరులకు సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములండి. మనం ఈ దినము ఆదికాండం నుండి ప్రారంభిస్తున్నాం. దానికి ముందుగా అవుట్లైన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత మనము గ్రంథాన్ని నేర్చుకుంటాము. ఒకవేళ గమనించండి, గత బైబిల్ తరగతిలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి విషయం మీకు రిపీట్ చేయబడదు, ఎందుకంటే సమయం మనకు చాలదు కనుక ప్రతి విషయాన్ని కూడా రాని వారి కోసం రిపీట్ చేయడం అనేది జరగదు. కాబట్టి రాని వారు ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మీ పక్కనున్న సహోదరులు అంతకుముందు క్లాసెస్ వచ్చి ఉంటే వారి నోట్బుక్స్ తీసి అడిగి రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండం యొక్క అవుట్లైన్స్ మనం చూసుకున్నాము. రాసుకోండి, నేను చెప్తాను. కొన్ని విషయాలు మాత్రం బోర్డులో రాసి ఆ తర్వాత రాయడం అనేది జరగదండి. ఆదికాండం యొక్క అవుట్లైన్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ రాసే విధానం మీకు తెలియజేసిన తర్వాత మీకు ప్రతి విషయం బోర్డు మీద రాయడం అనేది ఉండదు. కాబట్టి తర్వాత మీరు అలాగూ ఎలా రాసుకోవాలనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత అలా రాసుకుంటారు. సరే, మొదటిది లోకం యొక్క ప్రాచీన స్థితి. ఇది 1వ అధ్యాయము 1 నుంచి 11వ అధ్యాయము 32 దాకా దీని గురించి ఉంటుంది. లోకం యొక్క ప్రాచీన స్థితి. దీంట్లో మీకు గత వారంలో చెప్పాను నోట్స్ రాసే విధానం. దీంట్లో లోకమును సృజించుట, బి దేవుడు 7వ దినమున విశ్రమించుట. ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇకపై నుంచి నేను చెప్తాను, మీరు రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇది రాసారా? బి దేవుడు 7వ దినమున విశ్రమించుట. అది 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు. సి పాయింట్ రాసుకోండి. రోమన్ అంకె 1లో సి పాయింట్, దేవుడు పురుషుని మరియు స్త్రీని నిర్మించుట. 2వ అధ్యాయము 4 నుంచి 25 వరకు. డి మానవుడు పాపము చేసి శాపమునకు గురి అగుట. 3వ అధ్యాయము 1 నుంచి 24. ఈ తోట వెలుపల ఆదాము మరియు హవ్వల కుటుంబము. 4వ అధ్యాయము 1 నుంచి 24. ఈలో 1 పాయింట్ 1 మీకు ఎలా రాయాలో తెలియజేయడం జరిగింది. ఈ రాసుకున్నారనుకో ఈ పాయింట్, ఆ తర్వాత ఈలో 1 ఇక్కడ రాసుకుంటారు. కయ్యను మరియు హేబేలు. అది 4వ అధ్యాయం 1 నుంచి 15. ఈలో 2 కయ్యను వంశావళి. 4వ అధ్యాయము 16 నుంచి 26 వరకు రాసుకోండి. రోమన్ అంకె 1లో ఈ దాకా రాసుకున్నారు. ఎఫ్ పాయింట్. ఇప్పుడు ఎఫ్ ఆదాము యొక్క వంశావళి. దాంట్లోనే జల ప్రళయంనకు ముందుండిన పితరులు అని కూడా రాసుకోండి. 5వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు 32వ వచనం వరకు. జి జల ప్రళయము. అందులోనే నాశనము మరియు సంరక్షణ. ఇది 6వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు. జీలో 1 భూమి మీద చెడుతనము విస్తరించుట. 6వ అధ్యాయం 1 నుంచి 8. జీలో 2 జల ప్రళయము నుండి కాపాడబడుటకు నోవహు ఓడ నిర్మించుకొనుట. 6వ అధ్యాయము 9 నుంచి చివరి దాకా 22 వచనం దాకా. హెచ్ జల ప్రళయం యొక్క రాకడ. 7వ అధ్యాయం 1 నుంచి చివరి దాకా అనగా 24 వచనం వరకు. ఐ భూమి మీద నీరు ఇంకిపోవుట. 8వ అధ్యాయం 1 నుంచి 14. జే మానవ జాతి కొరకు నూతన ఆరంభము. 8వ అధ్యాయము 15 నుంచి 22 వరకు. 8వ అధ్యాయం 15 నుంచి 22. కే దేవుడు నోవహుతో నిబంధన చేయుట. 9వ అధ్యాయము 1 నుంచి 17. ఎల్ నోవహు యొక్క కుమారులు. 9వ అధ్యాయము 18 నుంచి చివరి వరకు 29వ వచనం.
9వ అధ్యాయము 18 నుంచి 29. ఎం నోవహు నుండి ఉద్భవించిన జాతులు. 10వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు 32వ వచనం వరకు. ఎన్ పాయింట్ బాబేలు గోపురము మరియు బాసల తారుమారు. 11వ అధ్యాయము 1 నుంచి 9. 11వ అధ్యాయం 1 నుంచి చివరి దాకా రాసుకోండి, 32వ వచనం దాకా. బాసల తారుమారు అనేది సప్పైన్గా 1 రాసుకోండి. బాసల తారుమారు ఎన్లో 1 రాసుకోండి, ఎన్లో 2. సేమ్ యొక్క వంశావళి 11వ అధ్యాయము 10 నుంచి 26. ఎన్లో 3. తెరహు యొక్క వంశావళి 27 నుంచి చివరి వరకు 32 వరకు. నెక్స్ట్ రోమానంక 2 అబ్రహాం యొక్క వృత్తాంతము. రోమానంక 2 ఇది 12వ అధ్యాయము 21 నుంచి 25వ అధ్యాయం 18 వరకు. ఇది మీరు గమనించండి. 1వ అధ్యాయం 1 నుంచి, ఇది వచనం కాదు అధ్యాయము. 11వ అధ్యాయం 32 దాకా అలాగ ఉంటుంది అవుట్లైన్స్. అందులో కనాను అను నూతన ప్రదేశంనకు వెళ్ళుటకు అబ్రాహామునకు పిలుపు. 12వ అధ్యాయం 1 నుంచి 9. బి అబ్రహాము మరియు సారయి ఐగుప్తునకు వెళ్ళుట. 12వ అధ్యాయం 10 నుంచి 20. సి అబ్రహాము లోతు విడిపోవుట మరియు వాగ్దానములను మరలా చేయుట. 13వ అధ్యాయం 1 నుంచి 18. డి అబ్రహాము యుద్ధము చేసి లోతును విడిపించుట. అబ్రహాము యుద్ధము చేసి లోతును విడిపించుట. 14వ అధ్యాయం 1 నుంచి 16. ఈ అబ్రహామును మెల్కిసెదెకు ఆశీర్వదించుట. 14వ అధ్యాయము 17 నుంచి 24. ఎఫ్ అబ్రహాముతో దేవుడు భూమిని గూర్చి చేసిన నిబంధన. 15వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు 21వ వచనం వరకు. జి సారయి మరియు హాగరు మరియు ఇస్మాయేలు జననము. 16వ అధ్యాయం 1 నుంచి 16 చివరి దాకా. హెచ్ అబ్రహాముకు సున్నతిని నిబంధనగా ఇచ్చుట. 17వ అధ్యాయము 1 నుంచి 14. ఇస్సాకు యొక్క జననము వాగ్దానం చేయబడుట. 17వ అధ్యాయము 15 నుంచి చివరి వరకు 27వ వచనం వరకు. నెక్స్ట్ జే అబ్రహాము యొద్దకు దేవదూతలు వచ్చుట. 18వ అధ్యాయం 1 నుంచి 21. కే అబ్రహాము సొదొమ కొరకు వేడుకొనుట. సొదొమ గొమొర పట్టణాలు ఉంటాయి కదా, ఆ పట్టణం కొరకు అనమాట. 18వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చివరి వరకు. ఎల్ దేవుడు లోతును తప్పించుట. 19వ అధ్యాయము 1 నుంచి 22 వరకు. ఎం దేవుడు సొదొమ మరియు గొమొరలను నాశనము చేయుట. 23 నుంచి 29 వరకు. ఎన్ పాయింట్ లోతు మరియు అతని కుమార్తెలు. 30 నుంచి చివరి వరకు 38. ఓ గెరారులో ఓ పాయింట్ గెరారులో అబ్రహాము మరియు సారా. 20వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. పి ఇస్సాకు యొక్క జననము.
21వ అధ్యాయం 1 నుంచి 7. క్యూ దేవుడు హాగరును మరియు ఇస్మాయేలును కాపాడుట. 21వ అధ్యాయము 8 నుంచి 21 వరకు. ఆర్ అబీమెలెకుతో అబ్రహాము యొక్క ఒప్పందము. 21, 22 నుంచి చివరి వరకు 34. 22 నుంచి 34 వరకు. ఎస్, ఇస్సాకును బలిగా అర్పించుట. 22వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు రాసుకోండి, 24 వరకు. టి సారా యొక్క మరణము మరియు సమాధి. 23, 1 నుంచి 20. యు ఇస్సాకు కొరకు రిబ్కాను భార్యగా తెచ్చుట. 24వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు 67వ వచనం వరకు. వి అబ్రహాము యొక్క మరణము. 25వ అధ్యాయం 1 నుంచి 11. డబ్ల్యూ ఇస్మాయేలు యొక్క సంతానము. 25, 12 నుంచి 18 వరకు. అయిపోయిందా రోమన్ అంకెలో వచనాలు? అయిపోయిందండి. అయితే నెక్స్ట్ ఏం వస్తుంది అనమాట? నెక్స్ట్ రోమన్ అంకె 3. ఇస్సాకు యొక్క వృత్తాంతం. అబ్రహాం తర్వాత ఎవరు వస్తారు? ఈయన ఉంటారనమాట. కాబట్టి ఇస్సాకు యొక్క వృత్తాంతము. 25వ అధ్యాయం 19 నుంచి 28వ అధ్యాయం 9వ వచనం వరకు ఇస్సాకు యొక్క వృత్తాంతము. అందులో ఏసవు మరియు యాకోబుల జననము. 25వ అధ్యాయము 19 నుంచి 26. 25వ అధ్యాయం 19 నుంచి 26. బి ఏసవు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకొనుట. అది 27 నుంచి 34 వరకు చివరి వరకు 25వ అధ్యాయం. సి దేవుడు ఇస్సాకుకు వాగ్దానం చేయుట. 26, 1 నుంచి 5. డి ఇస్సాకు మరియు అబీమెలెకు. 26, 6 నుంచి 33. ఈ ఏసవు యొక్క భార్యల వలన ఇస్సాకు మరియు రిబ్కాల శోకము. 26, 34 నుంచి 35. ఎఫ్ ఇస్సాకు యాకోబును దీవించుట. 27, 1 నుంచి 45. జి యాకోబుకు ఇస్సాకు యొక్క ఆజ్ఞ మరియు యాకోబు లాబాన్ యొద్దకు పంపబడుట. 27, 46 నుంచి 28, 5 వరకు. హెచ్ ఏసావు ఇస్మాయేలు రాలును వివాహమాడుట. 28, 6 నుంచి 9. ఏమైపోయింది? రోమన్ ఇంకా 3 అయిపోయింది. నెక్స్ట్ 4. రోమన్ ఇంకా 4 యాకోబు యొక్క వృత్తాంతం. ఇస్సాకు తర్వాత నెక్స్ట్ వచ్చే పాత్ర ఎవరిది? కాబట్టి యాకోబు యొక్క వృత్తాంతము 28వ అధ్యాయము 10 నుంచి 36వ అధ్యాయం 43 వరకు. ఏ బేతేలు యొద్ద యాకోబు యొక్క కళ మరియు యాకోబు యొక్క మ్రొక్కుబడి. 28వ అధ్యాయము 10 నుంచి చివరి వరకు 22వ వచనం వరకు. 28, 10 నుంచి 22. బి
యాకోబు యొక్క వివాహము 29:1-30 వరకు. సి యాకోబు యొక్క సంతానం, అది 29వ అధ్యాయం 31 నుంచి 30 అధ్యాయము 24 వరకు. డి మందల నిమిత్తము లాబానుతో యాకోబు యొక్క ఒప్పందము మరియు యాకోబు అభివృద్ధి చెందుట 30 అధ్యాయము 25 నుంచి చివరి వచనం వరకు 43వ వచనం వరకు. ఈ లాబాను యొద్ద నుండి యాకోబు మరియు అతని కుటుంబము వెళ్ళిపోవుట 31వ అధ్యాయము 1 నుంచి 55వ వచనం వరకు చివరి వరకు. ఎఫ్ 20 సంవత్సరముల తర్వాత ఏసావు మరియు యాకోబుల కలయిక. ఏసావు మరియు యాకోబుల కలయిక. యాకోబు ఏసావుకు భయపడుట 32వ అధ్యాయము 1 నుంచి 33వ అధ్యాయం 17వ వచనం వరకు. జి షెకెమునకు యాకోబు మరియు అతని కుటుంబము వెళ్ళుట మరియు దీన చెరపబడుట 33:18 నుంచి 34:31 వరకు. హెచ్ యాకోబు బేతేలునకు తిరిగి వచ్చుట మరియు దేవుడు యాకోబును దీవించి అతని పేరు మార్చుట 35:1 నుంచి 15. ఐ రాహేలు మరియు ఇస్సాకుల మరణము. ఐలో ఒకసారి చూడండి రెఫరెన్స్. ఐలో రాహేలు మరియు ఇస్సాకుల మరణము 35వ అధ్యాయం 16 నుంచి 29. జే ఏసావు యొక్క వంశావళి 36వ అధ్యాయం 1 నుంచి 43. ఓకే. సబ్ పాయింట్ 5 రోమన్ అంకె 5. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఇంకొకరు 4 వ్యక్తులను చెప్పాను. యోసేపు యొక్క వృత్తాంతం రోమన్ అంకె 5. యోసేపు యొక్క వృత్తాంతం 37వ అధ్యాయము 1 నుంచి 50 అధ్యాయం 26వ వచనం వరకు. అందులో కనాను దేశంలో యోసేపు 37వ అధ్యాయం 1 నుంచి 36 వరకు చివరి వరకు. అంటే యోసేపు అప్పుడు ఎక్కడున్నాడు అన్నమాట. దాన్ని బట్టి అర్థం. బి యూదా మరియు అతని కోడలు తామారు 38వ అధ్యాయము 1 నుంచి 30. సి పోతీఫరు గృహంలో దాసునిగా యోసేపు 39వ అధ్యాయము 1 నుంచి 23. డి చెరసాలలో యోసేపు 40 అధ్యాయము 1 నుంచి 23 దాకా చివరి వరకు. ఈ ఫరో యొక్క మర్మయుక్తమైన కళలు 41వ అధ్యాయము 1 నుంచి 57. ఎఫ్ ఐగుప్తులో యోసేపు సహోదరులు 42 1 నుంచి 38. జి ఐగుప్తుకు యోసేపు సహోదరులు తిరిగి వచ్చుట 43 1 నుంచి 34. హెచ్ ప్రమాదములో బెన్యామీను 44 1 నుంచి 34. ఐ తన సహోదరులతో యోసేపు పునఃరేకమౌట 45 అధ్యాయం 1 నుంచి 28. జే ఐగుప్తుకు యాకోబు కుటుంబము వలస వెళ్ళుట 46 1 నుంచి 47 12 వరకు. కే కొనసాగుచుండిన కరువు 47 13 నుంచి 26. ఎల్ యాకోబు యొక్క చివరి దినములు
47:27 నుంచి 48:22 వరకు. ఎం, యాకోబు తన కుమారులకు ఇచ్చిన మరణశయ్య ఆశీర్వాదములు. 49:1 నుంచి 27 వరకు. ఎన్, యాకోబు యొక్క మరణము మరియు సమాధి. 49:28 నుంచి 50:14 వరకు. ఓ, యోసేపు యొక్క చివరి సంవత్సరములు. 50:15 నుంచి 26 వరకు. కొద్ది నిమిషం బ్రేక్ తీసుకున్న తర్వాత మనం ఈ దినము ఆదికాండం 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకుంటాం.